అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, రాజమౌళి మహేష్ బాబు సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విలన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఒక పక్క సెన్సేషన్, ఒక పక్క కాంట్రవర్సీ, రాజమౌళి కాపీ కొట్టినాడు అని విపరీతంగా అయినా కాంట్రవర్సీ పెరిగిపోయింది. ఒక పక్క సెన్సేషన్ అయితే అయిపోయింది. మనకంతా తెలుసు, రాజమౌళి సినిమా అంటే పక్కా ఫస్ట్ అది ఏ పోస్టర్ రిలీజ్ అయినా, ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంకో పోస్టర్ రిలీజ్ అయినా అది కాపీ కొడతారు. అంటే పక్క ఆడియన్స్ పక్కా చెప్పేది కాపీ కొడతాడు, రాజమౌళి కాపీ కొడతాడని అందరూ మాట్లాడుకునేది. ఏమన్నా కదా? ఈవెన్ ఆడియన్స్ చెప్పే దాంట్లో ఏమన్నా తప్పు ఉందంటే తప్పేం లేదు. ఈవెన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే రిలీజ్ అయితే అయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో వచ్చి క్యారెక్టర్ పేరు కుంబడో, ఓకేనా? ఈ క్యారెక్టర్ పేరు వచ్చి కుంభ. మామూలుగా ఈ పోస్టర్ గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. వీల్ చైర్లో అయితే కూర్చోన్నాడు ఈ కుంభ. వీల్ చైర్లో అయితే కూర్చోన్నాడు. 2 కాళ్ళు ఇట్లుంటే ఇట్లా తిప్పినాడు, ఇట్లా తిప్పేసి కూర్చోన్నాడు. మళ్ళీ ఎడం చేయి అయితే ఇట్లా పట్టుకొని అయితే కూర్చోన్నాడు. ఈ చేయి ఇలా అయితే ఉంది. అంటే ఈ పోస్టర్ చూసి ఏమర్థమవుతుందంటే మనకి కాళ్ళు పనిచేయవు. అంటే ఈ సినిమాల్లో విలన్కి కాళ్ళు పనిచేయవు, తర్వాత ఎడం చెయ్యి పనిచేయదు. అక్కడ మెషిన్స్, ఆ పోస్టర్లో మెషిన్స్ అయితే ఉన్నాయి. ఆ మెషిన్సే ఫైటింగ్ కొడతాయి, అంటే ఫైటింగ్ చేస్తాయి అనే తర మనకైతే అర్థమైతే అవుతుంది. అవునా కదా? రాజమౌళి సినిమాల్లో విలన్కి విపరీతమైన శక్తి అయితే ఉంటుంది, మనకంతా తెలుసు. అవునా కదా? ఇప్పుడేమంటే ఆడియన్స్ చెప్తా ఉండేది, ఈ పోస్టర్ చూసినాక అంటే రాజమౌళి సినిమా పోస్టర్స్ రిలీజ్ అయినాక కాంట్రవర్సీ రానే వస్తుంది. ఎలాంటే అవి కాపీ కొట్టినట్టే ఉంటాయి కాబట్టి. అవునా కదా? ఇప్పుడు ఆడియన్స్ చెప్తా ఉన్నారు రాజమౌళి కాపీ కొట్టినాడు అంటే, ఈ క్రిష్ 3 సినిమాలో విలన్ వీల్ చైర్లో కూర్చోంటాడు ఇలానే. అది కాకుండా 24/7లో సూర్య ఇదే వీల్ చైర్లో కూర్చో ఉంటాడు. అవునా కదా? ఇదే అంటే ఇలానే ఉన్నాడు ఈ విలన్ కూడా. ఈ కుంభ కూడా, ఈ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఆ వీల్ చైర్లో కూర్చొని ఇలానే ఉన్నాడు, రాజమౌళి కాపీ కొట్టినాడు అని జాస్తి మంది అనుకుంటా ఉండేది. ఈవెన్ ఆడియన్స్ చెప్పే దాంట్లో తప్పేం లేదు. కానీ రాజమౌళి ఏం చేసినా, నువ్వు కాపీ కొట్టినా ఏం చేసినా కూడా అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు కాపీ కొట్టినాడు అని ఎంతవరకు అనుకుంటారు ఆడియన్స్ అంటే, సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈ టాపిక్స్ అయితే జాస్తి మంది ఆడియన్స్ అయితే మాట్లాడుకుంటారు. ఒక్కసారి సినిమా రిలీజ్ అయినాక రాజమౌళి కాపీ కొట్టినాడు అనే మాట ఎక్కడ ఉండదు. ఒక్కొక్కడు కాపీ కొట్టినాడు అనేవాడు కూడా, అంటే ఒక్కొక్కడు 3-4 సార్లు చూస్తారు సినిమాని, రాజమౌళి సినిమాని. ఎలాంటే అంత బాగుంటుంది, అంత క్రేజీగా తీస్తాడు సినిమాలు. అవునా కదా? ఇంత పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది ఇప్పుడు. అవునా కదా? ఇదేమి మామూలుగా పెద్ద, ఈ పోస్టర్ అయితే బాగానే ఉంది. అవునా కదా? విపరీతంగా బాగుంది అని చెప్పలేము, బాగలేదని చెప్పలేము, బాగానే ఉంది. కానీ సినిమా రిలీజ్ అయినాక తెలుస్తుంది. అవునా కదా? సినిమా ఎంత హిట్ కొడుతుంది. అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా నచ్చితే మీరు లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ అయితే చేయండి. మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తుంటా. బై.